Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 36. My dear friends, ముందుగా తెలుగు వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వారు నిర్మిస్తున్నారు, వారు ఒక వంతెనను నిర్మిస్తున్నారు, వారు ఒక వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు, వారు ఒక పొడవైన వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు, వారు 2 కిలోమీటర్ల పొడవైన వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు, వారు చాలా నెలల నుండి 2 కిలోమీటర్ల పొడవైన వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు. సో ఇక్కడ తెలుగు వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో చూద్దాం. వారు నిర్మిస్తున్నారు, దే ఆర్ కన్స్ట్రక్టింగ్. ఇక్కడ నిర్మించడం అంటే కట్టడం అని అర్థం. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ అంటే నిర్మించడం. వారు ఒక వంతెనను నిర్మిస్తున్నారు, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ బ్రిడ్జ్. వంతెన అంటే బ్రిడ్జ్ అండి. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ బ్రిడ్జ్. వారు ఒక వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు. వారు ఒక వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ఎ రివర్. అక్రాస్ అంటే అడ్డంగా. ఏదానికి అడ్డంగా? అక్రాస్ ఎ రివర్, నదికి అడ్డంగా. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ఎ రివర్. వారు ఒక పొడవైన వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు. పొడవైన వంతెనను. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ లాంగ్ బ్రిడ్జ్ అక్రాస్ ఎ రివర్. అక్రాస్ ఎ రివర్, ఎ లాంగ్ బ్రిడ్జ్ అక్రాస్ ఎ రివర్. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ లాంగ్ బ్రిడ్జ్ అక్రాస్ ఎ రివర్ అని చెప్పాలి. వారు 2 కిలోమీటర్ల పొడవైన వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు. వారు 2 కిలోమీటర్ల పొడవైన వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు. They are constructing 2 kilometers long. They are constructing 2 kilometers long bridge across a river. 2 kilometers long bridge across a river. They are constructing 2 kilometers long bridge. 2 కిలోమీటర్ల పొడవైన వంతెనను 2 kilometers long bridge across a river. వారు చాలా నెలల నుండి 2 కిలోమీటర్ల పొడవైన వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు. They are constructing 2 kilometers long bridge across a river from so many months. They are constructing 2 kilometers long bridge across a river from so many months. అంటే చాలా నెలల నుండి వాళ్ళు 2 కిలోమీటర్ల పొడవైన వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు అని చెప్పినట్టు. They are constructing 2 kilometers long bridge across a river from so many months. సో ఈ విధంగా విద్యార్థులు చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వారు నిర్మిస్తున్నారు, దే ఆర్ కన్స్ట్రక్టింగ్. వారు ఒక వంతెనను నిర్మిస్తున్నారు, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ బ్రిడ్జ్. వారు ఒక వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ఎ రివర్. వారు ఒక పొడవైన వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ లాంగ్ బ్రిడ్జ్ అక్రాస్ ఎ రివర్. వారు 2 కిలోమీటర్ల పొడవైన వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ 2 kilometers long bridge across a river. వారు చాలా నెలల నుండి 2 కిలోమీటర్ల పొడవైన వంతెనను నదికి అడ్డంగా నిర్మిస్తున్నారు. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ 2 kilometers long bridge across a river from so many months. సో ఈ విధంగా విద్యార్థులు మీరు కూడా మీకు నచ్చినటువంటి పదాలు, తెలిసినటువంటి పదాలు, ఇష్టం వచ్చినటువంటి పదాలు మీరు మధ్య మధ్యలో జోడిస్తూ ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యంగా మారుస్తూ ఈ బబుల్ గమ్ మెథడ్ ను ఉపయోగిస్తూ హ్యాపీగా ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడేటట్టుగా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం. Anyhow, I wish you all the best. Thank you very much. Bye.